గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగా చేసేవాడు కదా, మరి ఎందుకు ఎప్పుడు మధ్యలో ఎలిమినేషన్స్ అనేవి? అంటే మనకు అన్ని కుదరలే, ఒక్కడే అయిపోయి అన్నిటికి. ఓకే, అంటే కుదరలేదా లేకపోతే లైక్ నేను అంటే జనాలు నార్మల్ గా డి గురించి కానీ డి విన్నర్స్ గురించి కానీ షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక రియాలిటీ షో కాదు కదా, లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా? జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని సార్లు జరగవు. సీజన్ లో ఒక విషయం చెప్తున్నాను, సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిముత్యాలో ఒక నలుగురు హైలైట్ అవుతారు, బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు. ఏంటి షూట్అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అన్నమాట. అలా హైలైట్ అయిన వాళ్ళు వేరు, హార్డ్ గా చేసే వాళ్ళు వేరు. బట్ లాస్ట్ కి ఎంత హైలైట్ అయినా ఏమైనా కానీ షూట్అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు. సో అది అంతే, ఇంకా రియాలిటీ షో దాని మించి అది లోపల ఏం జరగదు. D10 లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు, కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా అంతే. అది అంటే అదే అందుకే ఇవేం నడుస్తాయి. ఇది దీని గురించి షోలో ప్రాబ్లం కాదు, బ్యాక్ డ్రాప్ మాస్టర్ సంథింగ్ మొత్తం అంటే బ్యాక్ సైడ్ మాస్టర్స్ వాళ్ళ వల్ల అలాగని కాదు. అంటే చెప్పరా ఓపెన్ కాదు, అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి, వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడారు అనమాట. వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు, అది ఇది అది మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు, 10 సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి ఇంకా అట్టే అలా 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 చూసి అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపారు. అలా అలా లేకపోతే కానీ నార్మల్ గా ఫేమ్ వచ్చేబట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యాడు, మంచి రేటింగ్ మంచి ఫేమ్ వచ్చింది, ఆయన అలా లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశాలతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరిని బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా? అలా అంటే అదే చెప్తాను కదా బ్రో, అలాగే ఉంటది, ఇలా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా అలాగే ఉంటదని మాత్రం ఉండదు. ఓకే, ఆ 50-50 ఛాన్సెస్ అంతే. ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు, అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కానీ అదే చెప్తాను కదా, కొన్ని ఇలా కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా. బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు, ఉంటాయి, జరుగుతుంటే అట్లా జరుగుతుంది. 4 years అయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 years దాదాపుగా. ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి? ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పి కాదు, అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా. ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నాకైతే వచ్చాయి, బట్ మరీ అంత ఇది కాదు. ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా క్వాలిటీగా ఉంటది. ఏంటి లేదు ఇప్పుడు చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, చాలా మంది సోమేష్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటాను, బట్ ఎక్కువ టైం దొరకలేక కొంచెం అది లేక. సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది, ఇంకా మామ నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం. ఇంకా మా ఇద్దరం కలిసి ఇప్పుడు దాకా నేను సోలో ఇచ్చాను, వీడు సోలో ఇచ్చాడు, కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ మా ఇద్దరం ఫస్ట్ టైం ఇదే కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఎప్పుడు కూర్చొని మాట్లాడడం లేదు. కానీ ఇది రీల్స్ కూర్చొని మాట్లాడుకోవడం, టీ గ్లాస్ ఉంటాయి కదా అలా కొట్టుకుంటారు కదా, అవి ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా, అలాంటివి అప్పుడప్పుడు అలా టిఫిన్ చేస్తున్నప్పుడు. నువ్వు కూడా ఎందుకు 4 years నన్ను అడిగారు, అంటే నార్మల్ గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబు అది అని చెప్పి. అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాల్సింది, సడన్ గా ఇంక ఇటు వచ్చాను కాబట్టి మీకు అన్నీ ఫోన్ చేసి బ్రో వస్తా అని చెప్పాను. మీరు వెయిట్ చేసారు, అలా వెయిట్ చేయలేదు అంతే. అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ 10 సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలేం కదా, బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తామని చెప్పాను. ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు. ఇంకా అట్లా సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాను దాంట్లో? వద్దు మామా, ఏముంది మామా, ఒక బీరుగానా? ఒక బీరుగాడు ఏంటి అలవాట్లేదు, ఇడికి తాగడం అలవాట్లేదు. మేము నార్మల్గా ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు థమ్స్అప్ పడుకుని వస్తారనమాట. థమ్స్అప్ బీర్ బాటిల్ కి థమ్స్అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆయన తాగి నేను ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్ గారు నెట్టా అస్సలు దగ్గరలోకి వచ్చాయని
బాబు ఈజీ దొరికిపోతుంది. నువ్వు అన్న అడగదు మరి అయితే. చెప్పండి. అదా ఏం లేదు, ఒక బీర్ దాకా ఎక్కువైపోద్ది. ఒక బీర్ అదా ఏం లేదు. ఫస్ట్ లో అది ఒక ఎప్పుడో ట్రై చేశాను. ఏమంటారు, నేను రాజుగాడు ఈడు ఉన్నప్పుడు ఒకసారి మేము ఆయన కూడా లాగాడు ఇందులో. ఏ లేదు అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటైంది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మావా అది మావా మావా ఇది మావా నీ అమ్మ ఎవరు రాడు అని చెప్పేసి అలా చేసేసరికి అప్పటి నుంచి వీడి ఒకదానికే నాలుగు దొరుకుతారు రా అని ఒక నువ్వేం చేసుకున్నావు? ఫ్రెండ్స్ వాడు ఏదో అలా చెప్తుంటాడు, దీన్ని మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. బాబీ గొట్ట వీడు చెప్తా ఈ ట్రిక్ బాగుంటది. అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు 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 కొంచెం చూడడానికి కొంచెం కొంచెం బొగ్గలో కొంచెం వీడిని చూస్తే నాకు పైప్ కనిపించింది, ఒక గొట్టంలో ఉంటాడు. అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ ఇది బొగ్గలు కూడా ఉండవు మా ఊరికి షేప్. ఏంటంటే నాకు ఇప్పుడు ఇది బిగ్ బాస్ కాదు మామ, ఇది నాకు ఇప్పుడు మీకు ఇప్పుడు బొగ్గలు వచ్చేసి గడ్డ ఇలా వచ్చింది సంథింగ్ బాగా. నాకు ఈయన చూస్తే ఏదో పైప్ లా కనిపిస్తాడు. అవును చెప్పిన కదా, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఓకే గొట్టం హాయ్ అంటారు. మీకు అర్థమైంది కదా? నాకు అప్పుడు మామ గొట్టం మామ అదే గొట్టం గొట్టం అని ఎప్పటి నుంచి ఒక 5-6 years నుంచి అదే చెప్పేది. కానీ ఒక మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్. అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలుగా కనెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ లేకపోతే ఇది. అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు? అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట, లవ్ చేసి. ఆ లవ్ జుంఫాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు. అలాగే ఆ టైంలో భుజమే చేసి మామ వదిలే మావా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్. కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు వీడు చెప్పాడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటారు. వెంకటేష్, రవి ఒక 2-3 ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను అసలు. నేను 7th classలో మొత్తం ఆపేసాను, స్టడీస్ 7th ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు, కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే కానీ సేమ్ విక్రమ్ మన అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అత్తే మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను రాజుగాడు అబ్బి మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే, బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years ఒక 3 years అలా ఉంటారు అనమాట. దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి బాగా హ్యాపీగా ఉంటారు, అంటే ఫ్రెండ్స్లీ. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడు మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్, హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టి మాస్టర్ విజయవాడ అనమాట అభి వాళ్ళు వీళ్ళందరికీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసేయడానికి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు నేను.
అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడినంట. ఎవరు చెప్పారు ఇది? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి. బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడినంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ అభిని కొట్టాడు అనుకోండి, ఉండగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్చేసావు అభి అక్ చేసుకోను, నువ్వు అడుగు, నువ్వు బాధపడకని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10 లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజుగారి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుగారికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాం, నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నా, వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడ ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం, అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవ్వడు నించోడు, ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో వాడు నా గురించి ఎంత నించున్నాడు కాకుండా లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయింది ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10 లో కంటెస్టెంట్, రాజుగారి కంటెస్టెంట్, బట్ నేను సైడ్ డాన్సర్ని. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు, నా ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్ లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళ ఇంట్లో ఇరుక్కున్నాను. 1.5 months వీళ్ళ ఇంట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, అక్కడ సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేదు, ఆ కింద టీం అలాగే ఉండదు, అంతే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 months మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరు అకౌంట్ పోయి లాక్ అయ్యి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం. వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం, ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తాను.